శైవ వైష్ణవ సాంప్రదాయాలకు ప్రతీకగా శివకేశవులు కొలువులు తీరిన క్షేత్రంగా భక్తులకు దర్శనమిస్తోంది సింగోటం క్షేత్రం. సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం దక్షిణ యాదాద్రిగా కొనియాడుతోంది. మంచాలకట్ట ప్రమాదానికి 17 ఏళ్లు గడిచింది, కానీ వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ఇలవేల్పు దర్శనం కోసం భక్తులకు నదీ ప్రయాణం తప్పడం లేదు. సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం దక్షిణ యాదాద్రిగా పిలువబడుతుంది. శైవ వైష్ణవ సంప్రదాయాలకు ప్రతీకగా శివకేశవులు కొలువుదీరిన క్షేత్రంగా భక్తులకు దర్శనమిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. స్వామివారి దర్శనం కోసం రాష్ట్రవాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదీ తీర గ్రామాల ప్రజలు, కర్ణాటక ప్రాంతంలోని తెలుగు ప్రాంతాల ప్రజలు తరలివచ్చి మొక్కులు చెల్లించి ఉత్సవాల్లో పాల్గొంటారు. చాలా మంది ప్రజలకు నరసింహస్వామి ఇంటి ఇలవేల్పు ఉన్నారు. 2017లో ఏపీ రాష్ట్రంలోని నంది కొట్కూరు ప్రాంత తీర గ్రామాల ప్రజలు పెంట్లవెల్లి మండలం మంచాల కట్ట వద్ద మరపడవపై కృష్ణానదిని దాటుతుండగా ప్రమాదవశాత్తు 61 మంది జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదం జరిగి 17 ఏళ్లైంది. ప్రతి ఏటా భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నదీ ప్రయాణం సాగిస్తున్నారు. సోమశిల సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ పనులు ముందుకు సాగలేదు. కేంద్ర ప్రభుత్వం ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది. పనులు ఆలస్యమవడంతో ఏటా నదీ ప్రయాణం తప్పడం లేదు. ఈసారి ఇరు రాష్ట్రాల పోలీసులు నదీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. 55 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరం మిస్ కాకుండా వస్తూనే ఉన్నాము. మా ఇంటి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి సింగోటము. మేము దేవాలనే అంత మంచి జరుగుతుంది. మాకు కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. మా ఇంటి దేవుడు కాబట్టి మా పిల్లలకు కూడా అందరికీ నరసింహస్వామి పేరు కలిసేటట్టుగానే అందరికీ పేర్లు అదే పెట్టుకుంటాము. అదే మొక్కిన తర్వాతనే నేను పుట్టాను. నాకు ఇప్పటికి 52 సంవత్సరాలైంది. ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిది కొల్లాపూర్ లక్ష్మీదేవమ్మ గారి అనుగ్రహం మా ఇంటికి ఎప్పుడు అల్లవేళలా ఉంటుంది. మా పిల్లలకు కూడా మా పేర్లు కూడా ఇక్కడే పెట్టాము. ఫుడ్ ప్రింట్కలు కూడా ఇక్కడే తీస్తాం. ప్రతి సంవత్సరం ఈ జాతరకు వస్తాము. జాతర లేకుండా మేము ఏ సంవత్సరం కూడా రాకుండా ఉండలేదు. ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. సింగోటం క్షేత్రానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. సింగోటం ఆలయ ఆదాయానికి కొదవలేకపోయినా అభివృద్ధి మాత్రం శూన్యం. జాతర సమయంలో కనిపించే తాత్కాలిక ఏర్పాట్లు తప్ప లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు కనీస మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించడం లేదు. తలనీలాలు, కొబ్బరికాయల వేలం ద్వారా లక్షల్లో ఆదాయం వస్తుంది. ప్రతి ఏటా హుండీ ఆదాయం 25 లక్షల పైమాటే. ఆలయ ప్రాంగణం చుట్టూ జరిగే తై బజార్ కలెక్షన్ల ద్వారా భారీ ఆదాయం వస్తుంది. ఇంత రాబడి ఉన్నా ఇక్కడ ఏ అభివృద్ధి ఉండదు. నిత్య కైంకర్యాలు, అర్చకుల జీతభత్యాలు తప్ప మిగతా ఖర్చులే ఉండవు. కానీ లెక్కలు మాత్రం దొరకవు. ఇక్కడ ప్రశాంతి అన్ని బాగుంటాయి. మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. చిన్నప్పటి నుంచి అన్ని బాగుంటాయి. ఇక్కడ దేవుడి దర్శనం కూడా మంచిగా జరుగుతుంది, బాగుంటుంది. కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ఆలయం పరిధిలో 266 ఎకరాల మాన్యం ఉంది. ఈ భూములు దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నాయి. ముళ్ల పొదలతో బీళ్లుగా మారిపోయాయి. పక్కనే శ్రీవారి సముద్రం రిజర్వాయర్ ఉన్నా ఉపయోగంలోకి తీసుకురాకుండా దాదాపు 40 ఏళ్లుగా బీళ్లుగానే ఉంచారు సింగోటం ఆలయ పెద్దలు. మాన్యాన్ని నిరుపయోగం చేస్తున్నారు. ఇక ఆలయానికి వచ్చే ఆదాయం ఎవరికి వెళ్తుందోనన్నది స్థానికుల్లో మెదులుతున్న ప్రశ్న. ప్రతి ఏటా ₹1 కోటి ఆదాయం వస్తున్నా ఎన్నో ఏళ్ల నుంచి ఆలయం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. అభివృద్ధి కనబడడం లేదు. ఎండోమెంటు పరిధిలో ఉన్న పెత్తనమంతా రాజావారిదేనంటున్నారు సింగోటం గ్రామ పెద్దలు. సంక్రాంతి పర్వదినం నుంచి మొదలు పెడితే శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 6 రోజులు నయనానందంగా జరుగుతుంది. 16వ రోజు 15వ తారీఖు రోజు పండుగ మకర సంక్రాంతి, 16వ రోజు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం, 17వ రోజు శ్రీ స్వామివారి అశ్వవాహన గజవాహన సేవలు, తర్వాత 18వ తారీఖు రోజు శ్రీ స్వామివారి రథోత్సవము జరపబడుతుంది. ఈరోజు శ్రీ స్వామివారి రథోత్సవానికి చుట్టుపక్కల ప్రజలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలా భక్తాగ్రేశ్వరులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కనీసం ఈ రథోత్సవానికి 1,00,000 మంది వరకు రాగలరని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఏళ్లుగా ఆలయ ఆదాయ వ్యయాలు చెప్పే దిక్కులేదు. దక్షిణ యాదాద్రిగా పిలువబడే సింగోటం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వచ్చే ఆదాయం అంతా ఎక్కడికి పోతుంది? ప్రభుత్వానికా, రాజావారికా?
ఇవే ప్రశ్నలు జనం మదిలో మెదులుతున్నాయి. ఆలయ రాబడి ఖర్చులపై విచారణ జరపాలంటున్నారు భక్తులు. నిధులను రికవరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆలయ మాన్యాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.